మీ బిడ్డకు పొత్తులు లేవు. మీ బిడ్డ వాళ్ళ మీద వీళ్ళ మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే, సింహంలో మీ బిడ్డ ఒక్కడే నడుస్తాడు. సింహంలో మీ బిడ్డ ఒక్కడే నడుస్తాడు. ఎంతమంది ఎదురొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎప్పటికీ ఒంటరిగానే రాజకీయాల్లో పోరాటం చేస్తాడు, పోటీ చేస్తాడు. నేను చిటికేసి చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే, నీకు రోషం పౌరుషం ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే, నీకు రోషం పౌరుషం ఉంటే సింగిల్ గా పోటీ చేయి. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వచ్చి సింహంలా సింగిల్ గా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ముగ్గురు నాయకులు కలిస్తే గానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇలా ఓ గొప్పలు చెప్పుకుంటూ దమ్మున నాయకుడు ప్రజల్ని నమ్ముకుని ఒక్కడిగానే ముందుకు వస్తాడు. మగాడు ఒకవైపు ఉన్నాడు, ఎంత మంది ఒకవైపు ఉన్నారో మీ అందరూ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఒక మగాన్ని ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు ఉంటాయి? లైన్ గా 2 పత్రికలు 3 మీడియా సంస్థలు మేమందరం కలిసి ఒక మగాన్ని ఎదుర్కోవడానికి వస్తామని చెప్పి దమ్ముగా మగతలంగా రమ్మండి సార్. అటు ఇటు కాకుండా ఎలక నుంచి ఒకడు ముందు నుంచి ఒకడు లేదండి మేము ఆడితో పొత్తులో ఉంటాం, ఈతో సంసారం చేస్తాం, మా బతుకులో ఎంత అని మాట్లాడితే దాన్ని మీరు సమర్థిస్తానంటే అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. 2004లో ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ జరిగింది. 2004లో ఒక ఇటీవల ఉందండి. ఇప్పుడు చాలా మంది వైసీపీ వాళ్ళు దమ్ముంటే సింగిల్ గా సింహంలారా, సింగిల్ గా వచ్చినోడే మొగోడు అని చెప్పి చాలా డైలాగులు కొడుతుంటారు వైసీపీ వాళ్ళు. కానీ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదిగో కూటమి కట్టారు. ఆ కూటమిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది. మొత్తం 4 పార్టీలతో కూటమి కట్టాడు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు. మరి పొత్తు పెట్టుకున్నవాడు మగోడు కాదంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఏమవుతాడు ఇప్పుడు వైసీపీ పేటీఎం పిల్లలు చెప్పాలి. పొత్తు పెట్టుకున్నవాడు మగోడు కాదంటే మరి రాజశేఖర రెడ్డి గారు ఏమవుతాడు ఇప్పుడు వైసీపీ పేటీఎం పిల్లలు చెప్పాలి.